సో, ఇప్పుడు నాగబాబు గారు, రోజా అంటే వీళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు? జడ్జిమెంట్ ఎట్లా ఉండేది? మీకెలా అనిపిచ్చేది? నేను ప్రతిసారి ఇలా చెప్తున్నాను. నాకు చెప్పే స్థాయి లేదని అన్నీ చెప్పేస్తున్నా. నాగబాబు అన్న ఎవరిని కూడా అసలు ఆ కంటెస్టెంట్‌లని గావచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళని గావచ్చు, నాగబాబు అన్న ఎవరిని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వ్యక్తుల్లా ట్రీట్ చేయరండి. వీళ్ళందరూ కూడా వీళ్ళంతా నా ఫ్యామిలీ. సో, ఆయన ఎందుకో తెలీదు డిఫాల్ట్‌లో వాళ్ళ వాళ్ళ నేచర్ వాళ్ళ అలానే ఇంకా వాళ్ళకి చెప్పే స్థాయి నాది కాదు గానీ, ప్రతి ఒక్కరిని వాళ్ళు పర్సనల్‌గా ఏదన్నా మీకేదన్నా వాళ్ళకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆయన ఫినాన్షియల్‌గా ఇంకోటి హెల్ప్ చేయడం కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ ఆయన కొంతమందిని డ్యాడీ అని కూడా కొంతమంది పిలిచేవాళ్ళు. ఇప్పుడు తమ్ముడు సుధీర్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సుడిగాలి సుధీర్ వీళ్ళందరూ కూడా సో, తెలీదు అది వాళ్ళకది ఇన్‌బిల్ట్ బ్లడ్‌లో ఉంది. చాలా ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ మ్యాన్‌లా ఉంటారు మేడం ఆయన. నేను జడ్జిని, వీళ్ళు కంటెస్టెంట్లు, వీళ్ళు కొత్తగా వచ్చారు. అబ్బా! అదేం ఉండదు మేడం. అలాగే రోజా సంగతేంటి? ఆవిడెలా ఉంటారు? అయ్యో! అంతే మేడం. అంటే ఆవిడ కూడా బిగినింగ్ డేస్ నుంచి ఆవిడ ప తిరుపతిలో చదువుకునేటప్పటి నుంచి పద్మావతి కాలేజ్ మేబీ. అక్కడి నుంచి అన్నీ చూసుకుంటూ వచ్చారు మేడం. ఆవిడ కూడా సినిమాలు ఒక్కొక్క స్టేజ్ ఎదుగుతూ ఇవాళ ఒక పెద్ద స్టేజ్‌కెళ్లారు. సో, దానివల్ల ఏందంటే ఒక కొత్తగా వచ్చిన ఆర్టిస్టులని ఇప్పుడు నాగబాబు అన్న ఇట్లాంటోళ్ళు ఎలా చూస్తున్నారో వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయ్యుండొచ్చు. వాటెవర్ ఇట్ మే బీ. ఆవిడ కూడా చాలా ఫ్రెండ్లీ. ఒక ఈవెన్ రాకేష్ ఇట్లాంటి వాళ్ళనైతే కొడుకులా చూసేవాళ్ళు. నన్ను ఒక తమ్ముడులా ఇట్లా చాలామంది ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మేడం. ఏమి వేరే ఉండవండి. మరి ఎందుకని మీరు 'జబర్దస్త్‌లో' కంటిన్యూ చేయలేకపోయారు? అంటే ఐ థింక్ మూవీ సంబంధించి ఎక్కువ అవకాశాలు రావడం వల్ల కావచ్చా? ఎక్కువ అవకాశాలని కాదు కానీ మేడం, యాక్చువల్లీ చేశాను. ఒక 50 ఎపిసోడ్‌ల దాకా అయిన తర్వాత నేనెందుకో ఇంకా సినిమా దీంట్లో వెళ్ళి ట్రై చేసుకుంటే, ఇంక్కడికి ఇది సరిపోతుందేమోలెండి. మనము మళ్ళీ ఇంకా 'జబర్దస్త్‌లోనే' అలా కంటిన్యూ అయితే ఫర్దర్‌గా ఏదన్నా సినిమా ఛాన్సెస్ ఏమన్నా ట్రై చేసుకోవడానికి తగ్గచ్చేమో అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు నాకున్న మెచ్యూరిటీ లెవెల్స్ అంతే మేడం. ఇప్పుడున్నంత లేవు. సో, ఇది ఎనఫ్ సరిపోతుందేమో అని నేను ఈ స్టఫ్‌ని బేస్ చేసుకొని ఇంకా నేను సో, సినిమా ఆ అవకాశం టైంకి ఆ డెసిషన్ ఆ! తీసుకున్నారు మీరు. అంతే ఏం లేదు. పాజిటివ్‌గానే సినిమా అవకాశాలు ట్రై చేద్దాం గట్టిగా. నేను ఇట్లా కొన్ని ఎపిసోడ్‌లు చేశాను. సో, నాకు అని విషయాల కోసం నేనింకా ట్రై చేస్తూ ఉన్నాను నేను. ట్రయల్స్ అంతే. సో, మూవీస్‌కి కమింగ్ బ్యాక్ టు మూవీస్ ఎట్లా మీరు అంటే ఎన్ని క్యారెక్టర్స్ చేశారు ఇప్పటి వరకు? నేను యాక్చువల్లీ నాకు మైనసో, ప్లస్సో తెలీదు గానీ, నేను చాలా మందికి నేను బాల్డ్ హెడ్‌తోని చాలా మందికి తెలుసు మేడం. ఓహ్! 'జబర్దస్త్' ఆల్‌మోస్ట్ ఒక 50 ఎపిసోడ్‌లు బాల్డ్ హెడ్డే. ఒక దాదాపు నియర్లీ ఒక 70 మూవీస్ బాల్డ్ హెడ్. ఎందుకని? ఇప్పుడు మరి ఇలా ఉంది కదా! మీ హెయిర్ స్టైల్. అప్పుడెందుకని? అంటే ఓన్లీ క్యారెక్టర్స్ కోసం అలా మీరు ప్రిఫర్ చేసారా? క్యారెక్టర్స్ కోసం కూడా కాదు. అంటే నేను ఇంకా నా వైఫ్, పిల్లలు బయటెళ్తున్నప్పుడు గూడా కొంచెం అంటే రెండూలేండి. ఎందుకు నేనిక్కడ అంటే ఫ్యామిలీ పరంగా కూడా నేను కొంచెం నాకే ఏదో అనిపిచ్చింది. సో, అలా ఉండడం వల్ల కొంచెం ఏజ్ ఎక్కువలా అనిపిచ్చేది. వాళ్ళకి కూడా మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. హ్మ్. అండ్ ఇలా చేసుకుంటే గూడా మన ఓకే. దగ్గర టాలెంట్ ఉంది, క్యారెక్టర్ ఉంది. నేను అందరితో చాలా బాగుంటాయి మేడం. హ్మ్. సరే ఏముంది అదొక సపరేట్ వేరియేషన్. బట్ అది నాకు కొంత కెరియర్‌కి మైనస్ అయింది మేడం. దాదాపు ఒక 70 సినిమాల దాకా నేను చిన్నవో, పెద్దవో డైలాగులు ఉండేటివి బాల్డ్ హెడ్‌తో అయ్యాయి మేడం. ఎక్కడో 25 దాకా ఈజీగా అయింటాయి. ఇప్పుడు ఒక 7, 8 సినిమాలు జరుగుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే మీరు 'బాలకృష్ణ' తర్వాత 'సాయి కుమార్', 'శ్రీకాంత్' చాలామంది హీరోలతో యాక్ట్ చేశారు. ఎట్లా అనిపించింది వాళ్ళతో షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, వాళ్ళతో క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటండి? నేను ఫస్ట్ సెట్‌కెళ్ళంగానే అంటే బేసిక్‌గానే నేను కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీతో ఉంటా మేడం. నెగెటివ్ ఎనర్జీ అనేది తీసుకోనసలు. నా బ్లడ్‌కి అది పడదు. నేను వెళ్ళాక ఫస్ట్ డైరెక్టర్ గారిని, హీరో గారిని, ఆ మెయిన్ ఎవరున్నారు క్రూ, కాస్టింగ్ వాళ్ళకెళ్ళి ఫస్ట్ విష్ చేసేస్తాను. తర్వాత ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో ఎవరో ఒకరిని అడిగి నేను ఇప్పుడు యాక్ట్ చేసే సీన్ ఏదో నువ్వు తీసుకొని కొంచెం అది నేను ప్రిపేర్ అయిపోతాను మేడం. అక్కడితో నా పనయితుంది. తర్వాత ఏందంటే వన్స్ సెట్‌లోకెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరైనా ఉన్నీను మేడం. అందరికి కూడా చాలా ఒబిడియంటెడ్‌గా నా పని ఏది ఉందో నేను ఆ పని చేసేసుకొని అక్కడ ఎంత పెద్ద స్టార్ ఉన్నా సరే, ఏదో వీళ్ళు ఒక మా అమ్మతో సమానం, మా నాన్నతో సమానం అన్నట్టుగా నేను వాళ్ళని అలానే ఫీల్ అయితాను మేడం. చేసుకునేసి పక్కకెళ్ళిపోతుంటా. దానివల్ల ఏందంటే, ప్రతి ఒక్కరు కూడా నేను సెట్‌లో ఉన్నానంటే, ప్రీవియస్ చేసిన యాక్టర్స్ కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, అతను కంఫర్ట్ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు అని నేను ఎక్కడ ఎవరి దగ్గర ఇది చేసుకోను మేడం. ఇంకా నాకు కొంచెం క్లోజ్ అయిపోతే, ఇప్పుడు నేను చంద్ర ఇట్లా విధన్‌రాజు వాడు నాకు ఫ్రెండే. చాలా నాకు సప్తగిరి వాడు నా ఫ్రెండే. ఇట్లా వీళ్ళందరితో నాకు క్లోజ్‌గా అసోసియేషన్ ఉంది కాబట్టి, వాళ్ళతో సరదాగా జోకులేసుకుంటూ,
నేను ఆన్ సెట్ బాగా నవ్విస్తాను కూడా మేడం సెట్స్లో. అంటే వాళ్ళతో ప్రీవియస్ నాకు ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా, సో అలా అదే జోయల్గా ఫ్రెండ్లీగా వెళ్ళిపోతుంది మేడం. అలాగే మీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ముందు అవకాశాల కోసం ప్రయత్నించే వారికి ఒక చీత్కారాలు ఎదురవుతాయి, చేదు అనుభవాలు ఎదురవుతాయని చాలా మంది ఇప్పుడు సూపర్ స్టార్స్గా ఉన్న వారు కూడా చెప్పడం మనం వింటుంటాం. అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ మీకేమైనా ఉన్నాయా? అంటే నేను ఏదో కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల విన్నాను మేడం. బట్ అంటే మీరు దీన్ని నేను ఏదో మీరు నేను చెప్పడం నమ్మకపోవచ్చేమో కానీ నాకైతే మేడం అలాంటి నాకు అలాంటివి తగలేదు మేడం. నేను ఎందుకంటే నన్ను అందరూ కూడా ఓన్ చేసుకున్నారు, ఒక బ్రదర్ లాగా ఇంకోలాగా చేసుకుని మంచి ఫ్రెండ్లా చూసి. సో నాకు ఓన్ చేసుకుంటూ హెల్ప్ చేస్తూనే వస్తున్నారు. ఫర్దర్గా కూడా అలానే వాళ్ళు ఉంటారు, నేను అంతకంటే ఎక్కువ వాళ్ళతో ఉంటాను మేడం. బట్ ఇది మళ్ళీ కాంట్రవర్సీ అవుతుందేమో తెలియదు కానీ ఒక చిన్న విషయం అయితే, నాకు మద్రాస్ శ్రీధర్ రెడ్డి గారు ఈ మధ్య డ్యూట్ షూట్ అప్పుడు ఆనంద్ దేవరకొండది, నువ్వు ఏదైనా ఛానల్స్కి అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వు, నీకు ఇంకా కొంచెం మైలేజ్ వస్తుంది అని సజెస్ట్ చేశారు అన్నయ్య. దాని మూలాన నేను ఇంక ఇద్దామనేసి డిసైడ్ అయ్యాను. ఆ ప్రాసెస్లో ఒక ఛానల్ పేరు చెప్పిన మేడం, ఏమనుకోకుండా క్షమించండి. అది కూడా మంచి యూట్యూబ్ ఛానల్, పెద్ద ఛానలే. అందులో ఒక యాంకరు, ఆయన కూడా పెద్ద యాంకరే. ఒకప్పుడు యాక్టర్గా ట్రై చేసి ఇప్పుడు ప్రజెంట్ యాంకర్గా పెద్ద పొజిషన్లో ఉన్నారు. నేను అతని నెంబర్ తీసుకొని నా ఒక 2 వీడియోస్ పెట్టి, నేను సార్ సోన్స్ అనేసి మెసేజ్ పెట్టి వీడియోస్ పెడితే, నేను ఫ్రీ ఉంటే మీకు కాల్ చేస్తాను సార్ అంటే, ఆయన ఈ జన్మలో నాకు పర్సనల్గా ఆయనకు నేను తెలీదు, నాకు ఆయన తెలీదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితోనూ నాకు కాంట్రవర్సీస్ ఉండవు మేడం. ఆయన అగైన్ మళ్ళీ హూ ఇస్ దిస్ అని అంటే, నేను సోన్ మళ్ళీ పెట్టాను మేడం. పెట్టాక తను వాట్సాప్ బ్లాక్ చేశారు. అదొక్కటి బాధేసింది. అంటే తను నేను తన ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నేను కూడా ఆర్టిస్ట్గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశానని తను యాంకరింగ్ చేస్తూ కూడా వచ్చిన గెస్ట్లతోటి అన్న విషయం కూడా నేను చూశాను మేడం. అంత తనకు ఉండి కూడా నాలెడ్జ్ ఇలా చేసేటప్పటికి మళ్ళీ నేను ఇంకా బాధేసింది. అంటే నీ స్థాయి ఇంకా మా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయి నీది కాదు, నాతో నువ్వు నీకు యాంకరింగ్ చేసే స్ట్రేచర్ నీకు లేదు అన్నట్టు తను బిహేవ్ చేశారని అనిపించింది. ఎనీవే నేనైతే మేడం ప్రతి ఒక్కటి పాజిటివ్గా తీసుకుంటా. తను ఏదో అన్నారని నా లైఫ్ ఇక్కడికి ఆగిపోదు, నేను స్పోర్టివ్గా తీసుకుంటా. ఓకే, తను అలా అన్నారంటే నా స్థాయి ఇంకా పెరగాలి, తనకి నా స్థాయి పెరిగినప్పుడే తను ఇంట్రో చేస్తారు. ఓకే కూల్ అనేసి బాధ వేసింది అది కొంచెం.